బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ డిఎస్సి 2024 ఫలితాలు రానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఉదయం 11 గంటలకు డిఎస్సి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది మార్చి 1న 1,1062 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ రాక 2.45 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. పరీక్షలు ముగిసిన 56 రోజుల వ్యవధిలోనే ఫలితాల విడుదలకు ఏర్పాట్లు చేశారు. ఇది ఒక రికార్డు అంటున్నాయి నిరుద్యోగ సంఘాలు. గత ఏడాది డిసెంబర్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి నిర్వహించింది. ఇవాళ తెలంగాణ డిఎస్సి 2024 ఫలితాలు రానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఉదయం 11 గంటలకు డిఎస్సి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది మార్చి 1న 1,1062 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ దాకా 2.45 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. పరీక్షలు ముగిసిన 56 రోజుల వ్యవధిలోనే ఫలితాలు విడుదలకు ఏర్పాట్లు చేశారు. ఇది ఒక రికార్డు అంటున్నాయి నిరుద్యోగ సంఘాలు. గత ఏడాది డిసెంబర్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి నిర్వహించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్. ప్రసన్న, ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో డిఎస్సి 2024 ఫలితాలు విడుదల చేయబోతున్నారు. ప్రధానంగా చూసినట్లయితే 11,062 పోస్టులకు గాను ఈ ఏడాది మార్చి 1వ తారీఖు రోజు నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జూలై 18 తారీఖు నుంచి ఆగస్టు 5 తారీఖు వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించారు. కేవలం 56 రోజుల్లోనే డిఎస్సి రిజల్ట్స్ ఇవ్వడం అన్నది చరిత్ర అని చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఈ యొక్క 11,062 పోస్టులకు గాను 2,45,000 మంది అభ్యర్థులు ఎగ్జామ్స్ రాశారు. వారి యొక్క భవితవ్యం ఉదయం 11 గంటలకు తేలనుంది. దీంతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో డిఎస్సి సంబంధించి విషయం పైన కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఆయన అనౌన్స్ చేయబోతున్నారు. రెండవ డిఎస్సి దాదాపు 6,000 పోస్టులకు డిఎస్సికి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టు కూడా ముఖ్యమంత్రి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత మరో డిఎస్సి కూడా రాబోతుందని కూడా చెప్తా ఉన్నారు. సో దీనిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేయబోతున్నారు. దీంతో పాటుగా ప్రధానంగా గత ప్రభుత్వం స్కూల్స్ అంటే సింగిల్ స్కూల్స్ అన్ని కూడా మూసివేసి జరిగింది. దీంతో పాటుగా రేషనైజ్ పేరుతో చాలా స్కూల్స్ మూసివేసిన సందర్భం నేపథ్యంలో వాటన్ని కూడా పునరుద్ధరిస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అందుకు గాను మరో డిఎస్సి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఉంటున్న విషయాన్ని మరోసారి కూడా గుర్తు చేయబోతున్నారు. ఇప్పటికే చాలా మంది నిరుద్యోగులు అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒకవైపు గ్రూప్ 2 సంబంధించిన అంశాలు కానీ లేకపోతే గ్రూప్ 1 సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇచ్చింది కూడా ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేస్తుంది. దానికి సంబంధించిన మెయిన్స్ సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇప్పటికే ఆ ట్రైనింగ్ కూడా ప్రభుత్వ ఖర్చుతో ఇస్తున్న సందర్భం తెలిసిందే. మరోవైపు మాత్రం డిఎస్సి 2024 సంబంధించినటువంటి 11,062 పోస్టులకు గాను ఉదయం 11 గంటలకు చేస్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన స్వయంగా మరో డిఎస్సి కూడా రాబోతుంది. అది ఎప్పుడు నోటిఫికేషన్ రాబోతుంది, ఎన్ని పోస్టులు ఇవ్వబోతున్నారు దానిపైన కూడా ఈ రోజు ఉదయం 11 గంటలకు మరో తీపి కబురు నిరుద్యోగులకు అందించే అవకాశం అయితే ఉంది. ప్రసన్న. థ్యాంక్ యూ సాదిక్.